ముందుగా మీ అందరికీ అదేవిధంగా మీ కుటుంబ సభ్యులకు మీ మీడియా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి సిబ్బందికి మేనేజ్మెంట్కు అదేవిధంగా ఈ వేదిక ద్వారా యావత్తు దేశ ప్రజలకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అనేక రాష్ట్రాలలో అనేక పేర్లతో ఈ సంక్రాంతి పండుగ ఒకరోజు అటు ఇటు దేశవ్యాప్తంగా జరిగేటువంటి ప్రకృతితో ముడిపడినటువంటి పండుగ. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ప్రాధాన్యత కూడినటువంటి పండుగ ఇది. కేంద్ర భారతీయ జనతా పార్టీ తరఫున అన్ని రాష్ట్రాలలో కూడా అన్ని రాష్ట్రాల రాజధానుల్లో రామ్జీ ఏదైతే కేంద్ర ప్రభుత్వం అనేక సంస్కరణలతో అనేక మార్పులు చేర్పులు చేసి దేశానికి పేద ప్రజలకు వ్యవసాయ రంగానికి మరింత మేలు చేయాలి అనేటువంటి ఒక ఉదాత్తమైనటువంటి లక్ష్యంతో తీసుకొచ్చినటువంటి పథకం గురించి మీ ద్వారా ప్రజలకు తెలియజేయాలని చెప్పి పార్టీ ఆదేశించింది. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర రాజధాని అయినటువంటి మన హైదరాబాద్ నగరం నుంచి తెలుగు ప్రజలకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే ఒక తప్పుడు ప్రచారం, మేమేదో ఒక గ్రామీణ ఉపాధి హామీ పథకం తీసుకొస్తే దాన్ని నీరుగార్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి ఒక తప్పుడు ప్రచారము ఈరోజు కొన్ని ప్రతిపక్ష పార్టీలు చేస్తూ ఉన్నాయి. కాబట్టి వాళ్ళు చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారాన్ని మరి ప్రజలకు తెలిసే విధంగా ప్రయత్నం చేయాలని పార్టీ నిర్ణయించింది. మనకందరికీ తెలుసు, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత అనేక రకాల సంస్కరణలు తీసుకొస్తాం, అనేక పథకాలలో మార్పులు చేస్తూ ఉన్నాం, అనేక నూతన పథకాలు ప్రవేశపెట్టాము. ఇప్పటికే అమల్లో ఉన్నటువంటి అనేక పాత పథకాల్లో వచ్చినటువంటి అనుభవాలు, వచ్చినటువంటి ఫలితాలు, వాటన్నిటిని కూడా జాగ్రత్తగా పరిశీలించి ప్రజలకు దేశానికి ఉపయోగపడేటువంటి అనేక మార్పులు తీసుకురావడం జరిగింది. అందులో జిఎస్టీ, ఈ రకంగా అనేక పథకాలు. జిఎస్టీ తీసుకుంటే కూడా పన్నుల విధానంలో మార్పు తీసుకొచ్చాం, బడ్జెట్ ప్రవేశపెట్టడంలో మార్పులు తీసుకొచ్చాం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మెరుగుపరచడం కోసం మార్పులు తీసుకొచ్చాం. కాబట్టి ఒక నిరంతరమైనటువంటి ప్రక్రియలో భాగంగా గ్రామీణ ఉపాధి హామీ పథకం మార్పులు తీసుకొచ్చి దేశ అభివృద్ధికి పేద ప్రజలకు మేలు చేసేటువంటి కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే గత పార్లమెంటు శీతాకాల సమావేశాలలో ఈ బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ మార్పులతో పాటు ఈ పథకంలో టెక్నాలజీ ఉపయోగించిన అకౌంటబిలిటీ, జవాబుదారీతనాన్ని ఈ పథకంలో తీసుకొచ్చాం. గ్రామీణ పేద ప్రజల సాధికారతకు పెద్దపీట వేస్తూ ఉన్నాం. గ్రామీణ పేద ప్రజలకు సంబంధించి కూలీలకు పని దినాలు పెంచే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా గ్రామ పంచాయతీలకు ఏదైతే ప్రజల ద్వారా ఎన్నుకున్నటువంటి గ్రామ పంచాయతీల నేతృత్వంలో గ్రామ సభలు నిర్వహించి ఆ సభలకు ఈ యొక్క ఉపాధి హామీ పథకం అమలు చేసేటువంటి కార్యక్రమంలో కూడా వాళ్ళకి అధికారాలు కూడా ఈ చట్టంలో తీసుకురావడం జరిగింది. ఉపాధి కూలీలకు గతంలో సంవత్సరానికి 100 రోజులు పని దినాలు కల్పించాలనేటువంటి మరి చట్టం ఉండేది. ఈరోజు 100 రోజులకు అదనంగా మరొక 25 రోజులు పని దినాలు కల్పించాలనేది ఈ చట్టంలో మార్పు తీసుకురావడం జరిగింది. గతంలో ఈ పథకానికి ఉన్నటువంటి నిధులకు అదనంగా 1,00,000 కోట్లతో ఈ పథకాన్ని అమలు చేయాలని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దేశ అభివృద్ధిలో గ్రామాలను ప్రాథమిక అభివృద్ధి కేంద్రాలుగా చేయాలనేటువంటిది లక్ష్యంగా పెట్టుకున్నాం. గ్రామ సభల ద్వారా ఆయా గ్రామాలలో ఉన్నటువంటి స్థానిక సమస్యలను దృష్టిలో పెట్టుకొని గ్రామాల వారీగా అభివృద్ధి ప్రణాళికలు రూపొందించుకొని ఈ యొక్క పథకాన్ని అమలు చేసేటువంటి మార్పులు తీసుకొచ్చాం. ఇందులో అనేక రకాలుగా గతంలో ఏ రకంగా ఉండిందో మీకు అందరికీ తెలుసు. ఒక సంవత్సరము ఒక దగ్గర గుంతలు తీస్తే మళ్ళీ వచ్చే సంవత్సరం అక్కడనే మళ్ళీ గుంతలు తీయాల్సిన పరిస్థితి ఉండేది. అసలు గుంతలు తీసిరా లేదా కూడా, ఆ గుంతలు ఎందుకోసం తీస్తున్నారు కూడా అకౌంటబిలిటీ, జవాబుదారీతనం లేదు, డాటా ఎంట్రీ లేదు. ఎవరికి లాభం జరుగుతుంది? రైతులకు లాభం జరిగిందా? పేదలకు లాభం జరిగిందా? రైతుల ఉపయోగపడేవిందా? లేక పేదల శ్రమ వృధా అవుతుందా? కూడా ఎవరు కూడా ఆడిట్ అనేటువంటిది సరైనటువంటి పద్ధతిలో జవాబుదారీతో ఉండేది కాదు. అందుకే ఈరోజు ఈ యొక్క పథకాన్ని అకౌంటబిలిటీ ఉండే విధంగా నీటి సంరక్షణ, సాగునీటి సౌకర్యాలు, నీటి వనరుల పునరుద్ధరణ, అడవుల సంరక్షణ, రూరల్ రోడ్ డెవలప్మెంటు, గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి పంచాయతీ భవనాల నిర్మాణము, అంగన్వాడీ కేంద్రాల నిర్మాణము. ఈసారి ఇందులో గ్రామీణ కూలీలకు నైపుణ్య శిక్షణ కూడా పెంచి వాళ్ళకు కూడా ఉపాధి అవకాశాలు మెరుగుపరచడం కోసం కూడా ఈ యొక్క నూతన పథకంలో రామ్జీలో అవకాశం కల్పించడం జరిగింది. ఈ నిధులతో గ్రామీణ ప్రాంతాలలో నైపుణ్య శిక్షణ కూడా పెంచాలనేటువంటిది కూడా ఇందులో యాడ్ చేయడం జరిగింది. ఈరోజు మనకు దేశవ్యాప్తంగా వేర్ హౌజులు కూడా పెంచుకోవాలి. దానికోసం కూడా, ఎందుకంటే ఈరోజు మన దేశము ఎగ్జాంపుల్ తీసుకుంటే ఈరోజు చైనాను మించిపోయి మనం ధాన్యం కొనుగోలులో భారతదేశం నెంబర్ 1గా ఉంది. ఈరోజు పరిస్థితి ఏంటంటే వేర్ హౌస్ షార్టేజ్ ఉంది. బియ్యం పెట్టడం కోసం వేర్ హౌజులు లేకుండా ప్రైవేట్ వేర్ హౌజులు, రైస్ మిల్లల్లో
ఈరోజు కేంద్ర ప్రభుత్వము బియ్యాన్ని పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి చాలా పెద్ద ఎత్తున వేరోజుల నిర్మాణం కూడా చేయాలని చెప్పి దీంట్లో రూపకల్పన చేయడం జరిగింది. అదేవిధంగా తుఫాను, ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు కూడా మరి దానికి తట్టుకునేటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వ్యవస్థ కూడా ఈ యొక్క కొత్త పథకం ద్వారా మరి ఏర్పాటు చేయడం జరిగింది. మనకు అందరికీ తెలుసు, చాలా సంవత్సరాలుగా శరద్ పవార్ గారి నుంచి మొదలు పెడితే చిదంబరం గారి నుంచి కూడా పార్లమెంట్లో నా దగ్గర ఉపన్యాస కాపీలు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా దీన్ని వ్యవసాయ రంగంతో అనుసంధానం చేయాలని చెప్పారు. ఈ దేశంలో ఉన్నటువంటి అనేక మంది మేధావులు, విద్యావంతులు, ఎన్జిఓలు కూడా ఈ యొక్క గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ రంగంతో అనుసంధానం చేయాలి. అనేక సంవత్సరాలుగా మా పార్టీ కూడా మేనిఫెస్టో కూడా మేము పెట్టడం జరిగింది. అందుకే ఈసారి ఈ నూతన చట్టంలో దీన్ని వ్యవసాయ రంగానికి అనుసంధానం చేసే విధంగా రూపకల్పన చేస్తా ఉన్నాం. ముఖ్యంగా అందులో ప్రధానమైనటువంటి కార్యక్రమం వ్యవసాయ సీజన్ అంటే విత్తనాలు వేసేటప్పుడు కానీ, కలుపు తీసేటప్పుడు కానీ, పంట కోతలు జరిగేటప్పుడు కానీ ఏదైతే పీక్ సీజన్ ఉందో ఆ సీజన్లో ఈ యొక్క పథకము ద్వారా కూలీల కొరత ఉండకూడదు. ఎందుకంటే అల్టిమేట్గా వ్యవసాయ రంగం మీద మరి కూలీల కొరత ఉన్నట్లయితే రైతుల మీద భారం పడి ఉత్పత్తి తగ్గి నిత్యావసర వస్తువుల ధరలు, తిండి గింజల ధరలు కొరత ఏర్పడకుండా ఉండాలనే ఉద్దేశంతో మరి వాళ్ళకు 120 రోజులు పక్కా కమిట్మెంట్ చేస్తూ అది కూడా మరి అగ్రికల్చర్ పీక్ సమయంలో కాకుండా మామూలు సమయంలోనైతే రైతులకు డబల్ బోనాంజా అంటే వ్యవసాయ పనులప్పుడు లబ్ధి దొరుకుతుంది పనులు, మళ్ళీ ఆ తర్వాత కూడా 120 రోజులు వ్యవసాయ సీజన్ లేనప్పుడు కూడా 120 రోజుల పని దొరకాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు కేంద్ర ప్రభుత్వము మరి ఇందులో మార్పులు తీసుకురావడం జరిగిందనే విషయాన్ని ఈ సందర్భంగా మనం వేస్తున్నాం. వ్యవసాయ పనులకు ఏ రకమైనటువంటి ఇబ్బందులు జరగకూడదు. కార్మికులకు పని దినాలు కూడా 165కు ప్లస్ పని దినాలు కూడా దొరికే అవకాశం ఉంది ఈ మార్పు ద్వారా. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం ద్వారా ఇచ్చేటువంటి 125 డేస్ పనులు దినాలు ప్లస్ వ్యవసాయ రంగం ద్వారా రైతుల దగ్గర వ్యవసాయ రంగం కోసం పనిచేస్తే ఇటు దేశానికి ఉపయోగము, రైతులకు ఉపయోగము, రైతు కూలీలకు పని దినాలు పెరుగుతాయి. దాంతోపాటు వ్యవసాయ రంగం మీద ఖర్చు కొంత తగ్గడానికి అవకాశం ఉంది. కూలీల కొరత కారణంగా తిండి గింజలు కూడా ఉత్పత్తి పెరుగుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇది వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించేటువంటి అద్భుతమైనటువంటి నిర్ణయము. దీన్ని రైతులు చాలా సంవత్సరాలుగా రాజకీయాలకు అతీతంగా చిన్నకారు రైతులు కానీ, సన్నకారు రైతులు కానీ అందరూ డిమాండ్ చేస్తున్నటువంటి అంశాన్ని ప్రాతిపదికలోకి తీసుకొని ఈ యొక్క మార్పులు చేయడం జరిగిందనే విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. అదేవిధంగా పని అడిగినటువంటి కూలీకి పని కల్పించకపోతే వాళ్లకు మరి పరిహారం ఇవ్వాలనేటువంటిది కూడా నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా పని చేసిన తర్వాత వాళ్ళకు సకాలంలో వాళ్ళ అకౌంట్లో డబ్బులు రాకపోతే, వాళ్ళ అకౌంట్లో డబ్బులు చేరకపోతే దానికి మరి ఫైన్ వేసే విధంగా కూడా మార్పులు తీసుకురావడం జరిగింది. ఈరోజు మనము ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్ర అవసరాలకు అనుకూలంగా ఈ పథకాన్ని ఆయా సమయాలలో అమలు చేసే విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈరోజు రాష్ట్రాలకు కూడా గతంలో అకౌంటబిలిటీ, జవాబుదారీతనంతో ఈ పథకాన్ని అమలు చేసేవాళ్ళు కాదు, రెస్పాన్సిబిలిటీ ఉండేది కాదు. కానీ ఈరోజు వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఉండే విధంగా కూడా అనేక రకాల మార్పులు ఇందులో తీసుకురావడం జరిగింది. అదే కాకుండా ఈ పథకం అమలు చేయడం కోసము అడ్మినిస్ట్రేషన్ సంబంధించినటువంటి నిధులు కూడా ఉండేవి. దాని ఈసారి 9% పెంచడం జరిగింది. ఒక 100 రూపాయలు ఖర్చు పెడితే 9 రూపాయలు ఈ పథకం అమలు చేయడం కోసం కావాల్సినటువంటి ఖర్చు సూపర్వైజర్ కోసం కానీ, ఆడిట్ కోసం కానీ, పేపరింగ్ కానీ ఇతరతరగా చేయొచ్చు. దీని ద్వారా ఈ పథకం నిర్వహణ కోసము సరైనటువంటి పర్యవేక్షణ కోసం కావాల్సినటువంటి సిబ్బందిని కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. ఎందుకంటే జియో ట్యాగింగ్ ఉంటుంది. ఎక్కడెక్కడైతే పని జరిగిందో ఆ పనులకు సంబంధించినటువంటి పర్యవేక్షణ కూడా కేంద్ర ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున చేయబోతుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఈ పథకము గుంతలు తవ్వే పథకమే కాదు, గ్రామాలను అభివృద్ధి చేసేటువంటి పథకము, దేశాన్ని అభివృద్ధి చేసేటువంటి పథకం, ప్రతి గ్రామీణ కుటుంబానికి మరింత ఆదాయాన్ని కల్పించేటువంటి పథకం. ఇది చట్టబద్ధమైనటువంటి మోడీ గారు ఇస్తున్నటువంటి గ్యారంటీ పథకం. అదేవిధంగా రాష్ట్రాలకు అదనపు భారం పడుతుందని, అదనపు భారం వేయడమే కాదు, కేంద్ర ప్రభుత్వం కూడా అదనపు భారం మోస్తా ఉంది. ఈ సంవత్సరము 17,000 కోట్ల రూపాయలు అదనంగా ఈ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వము లాస్ట్ ఇయర్తో పోల్చి చూసినట్లయితే అదనంగా ఖర్చు చేయబోతుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మన తెలంగాణ రాష్ట్రానికి కూడా సుమారు 340 కోట్లు అదనంగా కేంద్ర ప్రభుత్వం ఇవ్వబోతుంది. రాష్ట్ర ప్రభుత్వం అదనంగా జోడిస్తుంది, అదే విషయం. కేంద్ర ప్రభుత్వం కూడా 340 కోట్లు గత సంవత్సరంతో పోల్చి చూసినట్లయితే తెలంగాణ రాష్ట్రానికి అదనంగా నిధులు రాబోతున్నాయనే విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాం. ఇంకొక విషయం, ఇంతకుముందు నేను చెప్పినట్టు ఎప్పుడు వ్యవసాయ పనుల సీజన్ ఉంది, ఎప్పుడు ఈ పథకాన్ని అమలు చేయాలి, ఎప్పుడు అమలు చేయకూడదో ఆ నిర్ణయించేటువంటి అధికారం కూడా కేంద్ర ప్రభుత్వాన్ని కాదు, రాష్ట్రాలే నిర్ణయిస్తాయి. తెలంగాణలో అగ్రికల్చర్ సీజన్ ఎప్పుడు ఉంది, ఆ సమయంలో ఈ యొక్క మరి
కార్మికులు వ్యవసాయ పనులకు వెళ్ళాలి, ఎప్పుడు ఈ యొక్క గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు కొనసాగించాలో నిర్ణయించేటువంటి అధికారము పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాల చేతిలో ఉంటుంది. ఇది కేంద్ర ప్రభుత్వం నిర్ణయించదనే విషయాన్ని సందర్భంగా మండిస్తున్నాను. నేను ఇంతకుముందు చెప్పినట్టు 15 రోజుల్లో పని కావాలని నమోదు చేసుకున్నటువంటి కార్మికులకు 10 కల్పించకపోతే వాళ్ళకు మరి పరిహారం అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ ఇచ్చే విధంగా కూడా ఇందులో పొందుపరచడం జరిగింది. వేతనాలు ఆలస్యమైతే కూడా పర్ డే 5% పరిహారం చెల్లించే విధంగా కూడా ఇందులో మార్పు తీసుకురావడం జరిగింది. దాంతోపాటు ప్రతి ఒక్క రైతు కూలీకి, ప్రతి కార్మికుడికి నేరుగా డీబీటీ ద్వారానే డబ్బులు వస్తాయి. ఎందుకంటే దళారీ వ్యవస్థ గ్రామీణ ప్రాంతాలలో చాలా మంది రాజకీయ నాయకులు కానీ, మధ్యలో ఉన్నటువంటి దళారీలు కానీ ఈ యొక్క ఉపాధి హామీ పథకం కింద చాలా దోపిడీ జరిగేది. దాన్ని అరికట్టేటువంటి ప్రయత్నం కూడా ఈసారి కూలీల పేరుతో దళారీలు నకిలీ జాబ్ కార్డులు తయారు చేయడం, ఆయా నాయకులు అధికారుల జేబుల్లో డబ్బులు పోతుండేది. కాబట్టి దళారీల దయాదాక్షిణ్యాల మీద ఉపాధి హామీ పథకం అమలు జరగకూడదు అనేటువంటి ఆలోచనతో డిజిటల్ ట్రాన్సాక్షన్ కింద ఆయా కార్మికుల అకౌంట్లో నేరుగా ₹1 తక్కువ లేకుండా వాళ్ళ అకౌంట్లో చేరే విధంగా ఈరోజు చట్టం తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు గతంలో సోషల్ ఆడిట్ నామకే వాస్తే ఉండేది. వాళ్ళు చేసినటువంటి ఆడిట్ మళ్ళీ ఇంకోరు పైన ఎవరు చూసేవాళ్ళు కాదు. ఈరోజు టెక్నాలజీ ఉపయోగించి సోషల్ ఆడిట్ జరిగే విధంగా ఈరోజు చేస్తూ ఉన్నాము. కూలీలకు ఆలస్యంగా చేసిన తర్వాత నెల 2 నెలలకు కూడా మన తెలంగాణ రాష్ట్రంలో కూడా డబ్బులు అందేది కాదు. 2 నెలలు 3 నెలలు రైతు కూలీలు ఆ దళారీల చుట్టూ, అధికారుల చుట్టూ తిరిగేటువంటి వాళ్ళు. కాబట్టి అది కూడా ఈరోజు ఈ చట్టంలో మార్పు తీసుకొచ్చాం. సోషల్ ఆడిట్ తూతూ మంత్రంగా ఉండేది, దాన్ని కూడా మార్పు తీసుకొచ్చాం. ఏదైనా కాంప్లైంట్ వస్తే ఏ కాంప్లైంట్ కూడా సకాలంలో పరిష్కారం జరిగేది కాదు. స్థానికంగా ఉన్నటువంటి నాయకులు కాంప్లైంట్ చేయనిచ్చేటువంటి వాళ్ళు కాదు. ఎవరైనా చేసినా కూడా వాళ్ళ మీద చర్యలు, పొరపాటు చేసినటువంటి దళారీల మీద కానీ ఇతరత్ర కానీ చర్యలు తీసుకునే అవకాశం లేకుండేది. అందుకే ఈసారి ఈ పథకం అమలు కోసం టెక్నాలజీ వాడాలని మెకనైజ్డ్ సిస్టమ్ ఏర్పాటు చేశాం. అంతేకాకుండా మనకందరికీ తెలుసు, కేంద్ర ప్రభుత్వము గత 2025లో కేటాయించినటువంటి బడ్జెట్ ఖర్చు కాకుండా మిగిలిపోయేది. కారణము కింది స్థాయిలో ప్రాపర్గా ఈ పథకం అమలు చేయడం కోసం సరైనటువంటి వ్యవస్థ లేదు. ఈసారి దాన్ని కూడా పూర్తి స్థాయిలో కార్మికులు జాబ్ కార్డు తీసుకున్నటువంటి వాళ్ళు ఎంతమంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, ఎన్ని యాక్టివ్ పని దినాలు చేశారు, ఏ రకంగా పేమెంట్ జరిగింది, దీనిపైన కూడా ప్రాపర్ మానిటరింగ్ ఉండే విధంగా చర్యలు చేస్తా ఉన్న విషయాన్ని సందర్భంగా మనిస్తున్నాం. ఇప్పటి వరకు సగటున 100 రోజుల పని దినాలు కల్పించాలంటే చాలా సంవత్సరాల నుంచి పథకం ప్రారంభించినప్పుడు కూడా ఏ రాష్ట్రంలో కూడా పూర్తి స్థాయిలో 100 రోజులు పని దొరకలేదు. కాబట్టి దీన్ని కూడా దృష్టిలో పెట్టుకొని పని దినాలు కల్పించే విషయంలో కూడా మరి రాష్ట్రాలకు పూర్తి అధికారం కల్పిస్తూ మరి అకౌంటబిలిటీ ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్న విషయాన్ని సందర్భంగా మనిస్తున్నాను. నేను ఇంతకుముందు చెప్పినట్టు 100 రోజుల నుంచి 125 రోజులకు పని దినాలు కల్పించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం గత 25-26 బడ్జెట్ ఏదైతే ఉండిందో 85,000 కోట్ల రూపాయలు కేటాయింపులు చేశాం. ఈసారి 1,00,000 కోట్లకు మించి కేటాయింపులు చేస్తూ ఉన్నాం. ఏ రాష్ట్రాన్ని కూడా మరి నిధుల కొరత లేకుండా అదనంగా కూడా బడ్జెట్ కేటాయించడం కోసం కూడా నిర్ణయం తీసుకున్న విషయాన్ని సందర్భంగా మనిస్తున్నాం.